హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ హ్యాండ్ ఛానల్. మనకు నీట్ సంబంధించి 2023 అండ్ 24 ఈ కౌన్సిలింగ్ మొత్తం మన ఛానల్లో అయితే కవర్ చేసాం. అండ్ అతి త్వరలోనే చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ఇప్పుడు మనకు 2024 అండ్ 25 కూడా స్టార్ట్ కాబోతుంది. కాకపోతే ఈసారి మరింత కొత్తగా స్టార్ట్ కాబోతుంది. మీకు తెలుసు, ఆల్రెడీ ఒక వీడియోలో నేను చెప్పాను. ఫస్ట్ నేనే చెప్పింది యాక్చువల్గా. మనకు అది ఒక పేపర్లో కూడా న్యూస్ రావడం జరిగింది ఇప్పుడు నిన్న. అదేంటంటే ఈసారి కౌన్సిలింగ్ మొత్తం మనకు కంట్రీ అంతా అంటే కామన్ కౌన్సిలింగ్లా జరగబోతుంది. అంటే మొత్తం ఒకటే అప్లికేషన్ ఉంటుంది. సో దాంట్లోనే మీకు ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటా. సో దీంతో మీకు ఏమన్నా అన్యాయం జరిగే అవకాశం ఉంటుందా, మీకు ఏమైనా తక్కువ కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంటుందా అనేది వీడియోలో చూద్దాం. సో మీరు ఏపీ ఆర్ తెలంగాణ అనేది కామెంట్ చేయండి. అండ్ ఈసారి నేను పర్సనల్గా కూడా మీకు కౌన్సిలింగ్ అంటే మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఈసారి అప్లికేషన్ నుంచి మొదలు పెడితే కౌన్సిలింగ్ వరకు నేను చెప్తాను. నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. సో ఇప్పుడు కామన్ కౌన్సిలింగ్ జరగబోతుంది. అంటే మీరు ఇప్పుడు రకరకాల స్టేట్కి ఒక రిజిస్ట్రేషన్ మరియు కంట్రీ మనకు మొత్తం టోటల్గా ఆల్ ఇండియాకు ఒక రిజిస్ట్రేషన్. సో రెండు పనులు మీరు సపరేట్గా చేయాల్సి రావడం, ఇదంతా కౌన్సిలింగ్ లేట్ కావడం అండ్ డబ్బు కూడా వృధా కావడం. సో ఇప్పుడు మీకు గౌట్ కాలేజ్ అన్నిటికీ ఒక రిజిస్ట్రేషన్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ అన్నిటికీ ఒక రిజిస్ట్రేషన్. సో ఇలా చేస్తే మరి ఆల్ ఇండియా కోటా వాళ్ళందరికీ వచ్చేసి మీ స్టేట్స్లో సీట్లు వచ్చి మీకు ఇంకా అన్యాయం జరిగే అవకాశం ఉంటుందా అని కూడా మీకు డౌట్ రావచ్చు. సో ఆల్ ఇండియా కోటా 15% అయితే ఉంది గౌట్లో, మీకు తెలుసు. సో ఈ 15% కోటా ఏంటంటే ఇది ఎప్పట్లానే నింపేస్తారు. సో ఇందులో రూల్స్ ఏం మారవు. ఈ కోటా ఎప్పట్లాగే నింపేస్తారు. అండ్ మీరు పెట్టుకున్న ఆప్షన్ కనుక, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా ఆప్షన్ పెట్టుకున్నారు, ఏపీ కాలేజ్ ఆర్ తెలంగాణ వాళ్ళు తెలంగాణ కాలేజ్లో ఒక ఆప్షన్ పెట్టుకున్నారు. సో ఆప్షన్ కనుక ఆల్ ఇండియా కోటా వస్తే అదే మీకు అలాట్ అయిపోతుంది. సో ఇది ఇంకా అడ్వాంటేజ్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఇంతకుముందు ఏం చేసేవారు, ఎలాగో మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, మీకు స్టేట్ కోటాలో ఎలా వస్తుందని చెప్పి ఆల్ ఇండియా కోటా ఎవరు అప్లై చేసుకోకపోయేవారు. సో ఇప్పుడు మీకు ఆల్ ఇండియా కోటాలోనే ఆ సీట్ వచ్చేస్తుంది. మీకు మీ స్టేట్ కోటా ఉన్నటువంటి 85% స్టేట్ కోటా సీట్స్ గవర్నమెంట్ కాలేజెస్లో అవన్నీ స్టేట్ వాళ్ళతోనే నింపుతారు. సో ఇందులో వేరే స్టేట్ వాళ్ళకు అవకాశం ఉండదు. కాకపోతే ఏంటంటే ఇది సెంట్రల్ చేస్తుంది మొత్తం. మనకు ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతుంది. ఒక రెండే అప్లికేషన్, గవర్నమెంట్కి ఒకటి, ప్రైవేట్కి ఒకటి. ప్రైవేట్లో మేనేజ్మెంట్ 50%లో అందులో ఒక 15% ఆల్ ఇండియా కోటా ఉంటుంది. దాన్ని వాళ్ళే చేస్తారు, ఆల్ ఇండియా వాళ్ళే. సో అది ఓన్లీ మేనేజ్మెంట్కే. కౌన్సిలింగ్లో ఉన్న 50% మళ్ళీ స్టేట్ స్టూడెంట్స్తోనే నింపబోతున్నారు. సో మొత్తానికైతే ఇది చాలా బెటర్. ఒక అప్లికేషన్ గవర్నమెంట్, ఒక అప్లికేషన్ ప్రైవేట్ వేస్తే మీకు ఆప్షన్స్లో ఆల్ ఇండియా కోటాలో వస్తే ఆల్ ఇండియా కోటాలో వెళ్ళిపోతారు. మీ ఆప్షన్ కనుక స్టేట్ కోటాలో వస్తే స్టేట్ కోటాలో మీకు సీట్ వచ్చేస్తుంది. సో రెండు గవర్నమెంట్లో రాలేదంటే మీకు అది ప్రైవేట్లో కూడా అలాట్ అవుతుంది. సో సేమ్ కౌన్సిలింగ్ స్టేట్ చేసేది ఇప్పుడు సెంట్రల్ చేస్తుంది. సో ఇక్కడ ఎవరికైతే అన్యాయం జరగదు, ఎవరి కోటాస్ వాళ్ళకే ఉంటాయి. కాకపోతే ఇంతకుముందు స్టేట్ కోటా వెళ్ళిపోయే వరకు ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో కూడా వచ్చి కొంచెం మంచిగా జరగవచ్చు. అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఇప్పుడు ఏపీ వాళ్ళు ఓల్డ్ కాలేజ్లో ఉన్న సీట్లలో కూడా రిజర్వేషన్ లేదు. సో దాని నాన్ లోకల్ కేటగిరీ ఉండదు ఇప్పుడు. కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్కి చాలా అడ్వాంటేజ్. అండ్ కొత్త కాలేజీలు కొంచెం డౌట్ అయితే చూడాల్సింది. కాకపోతే ఇప్పటికే సఫిషియెంట్గా కాలేజెస్ ఉన్నాయి. అండ్ కట్ ఆఫ్ అయితే ఈసారి తగ్గుద్ది చాలా. ఎందుకంటే పోయినసారి మార్క్స్ చాలా ఎక్కువగా వచ్చాయి కాబట్టి కట్ ఆఫ్ కూడా పెరిగింది. సో ఈసారి కట్ ఆఫ్స్ తగ్గుతాయి. త్వరలో నేను వీడియోలో చెప్పబోతున్నాను అది ఎలా ఉండొచ్చు. ఎందుకంటే అది పేపర్ చూడండి, ఎవరు చెప్పలేరు. పేపర్ డిఫికల్టీ లెవెల్ ఎక్కువగా ఉందా లేకపోతే తక్కువగా ఉందా అని చూడాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఏపీలో అయితే కొన్ని కొత్త కాలేజెస్ అయితే రాబోతున్నాయి. సో వీళ్ళకి కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. కొత్త కాలేజెస్ అయితే వస్తున్నాయి. సో మొత్తానికైతే కట్ ఆఫ్ రెండు చోట్ల తగ్గే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు జరగబోయే చేంజ్ ఏంటంటే అసలు యాక్చువల్గా అప్లికేషన్ ఉంటుంది మనకు. ఫస్ట్ నీట్గా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి అదంతా ఒక వీడియోలో చేస్తాను మళ్ళీ. అండ్ ఆ పేపర్ ఎలా వచ్చింది, మార్క్స్ పోయినసరికి ఈసరికి ఎన్ని పెరిగాయి, దాన్ని బట్టి మనం కట్ ఆఫ్ చెప్పడానికి వీలవుతుంది. ఆల్మోస్ట్ ఈసారి నాకు తెలుసు పోయినసారి కంటే ఒక 10 మార్క్స్ ఈజీగా తగ్గుతాయి. పోయినసారి చాలా ఎక్కువగా మార్క్స్ రావడం జరిగింది, మనం చూసాం. చాలా వరకు మార్క్స్ ప్రతి ఒక్కరికి ఎక్కువగా వచ్చాయి. సో ఇప్పుడు మొత్తానికైతే ఈ కామన్ కౌన్సిలింగ్లో పెద్ద వరి కావాల్సింది ఏం లేదు. గవర్నమెంట్కి ఒకటి, ప్రైవేట్కి ఒకటి చేస్తే మీ స్టేట్ రిజర్వేషన్ బట్టే మీకు ఫిలప్ అవుతుంది. సో ఈ విధంగా ఇంకా ఎగ్జాక్ట్గా ప్రతి ఒక్కరికి దీని మీకు తెలియదు. ఎవరు దీనికి ఒక
అంటే దీనికి ఓకే. అది జనరల్‌గా చెప్తున్నారు. కాకపోతే 15% ఫిలప్ అయిన తర్వాత స్టేట్ కౌన్సెలింగ్ కూడా వాళ్ళ సాఫ్ట్‌వేర్‌లోనే రన్ అవుతుంది. చాలా అడ్వాంటేజ్ నాకు తెలిసి. ఎందుకంటే మనకు ఆల్ ఇండియా కోటాలో కొందరు స్టేట్ వాళ్ళకి సీట్ వస్తుంది. ఏ కాలేజ్ పెట్టుకుంటారో అది ఆల్ ఇండియాలో వస్తే ఆ సీట్ ఇంకా మనకు లోకల్ వాళ్ళకొస్తుంది. ఇంతకుముందు ఇలా కాదు. వాళ్ళు ఓన్లీ లోకల్‌లోనే అప్లై చేసుకునేవారు. మళ్ళీ ఆల్ ఇండియా కోటాకు అప్లికేషన్ ఇదంతా ఎందుకు అని చెప్పి. సో, మొత్తానికైతే ఇది.